దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మంచి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. జాగ్రత్తగా ఆలకించండి ప్రియులారా. సామెతల గ్రంథంలో 4వ అధ్యాయంలో 18వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం. పట్ట పగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లారా, బాగా వినాలి. ప్రతి ఒక్కరూ బాగా వినాలి, మనసు పెట్టి వినాలి. ఇప్పుడు అంతకంతకు తేజరిల్లును అని రాయబడింది. అంతకంతకు తేజరిల్లును. చెప్పండి, అంతకంతకు తేజరిల్లును. ఇప్పుడు మీరు ఎప్పుడైనా పగలు అయ్యే విధానాన్ని మీరు గమనిస్తే ఒకేసారి పగలు అవ్వదు. 5 గంటల నుంచి ప్రారంభమవుతుంది. 5 గంటలకి, 5:30కి, 6కి, 6:30కి పూర్తిగా తెల్లారిపోతుంది. అసలు వాస్తవంగా అయితే సూర్యుడు తెల్లవారుజాము 3 గంటలకల్లా పొడుస్తాడు కొండల్లో. అక్కడి నుంచి తెల్లవారుజాము 3 గంటలకి పొడిచిన సూర్యుడు మనకు వచ్చేసరికి 6 అయిపోతుంది, 5:30, 6 అయిపోతుంది. అందుకే తెల్లవారుజాము 3 గంటల వరకు సైతాన్ టైము, 3 తర్వాత యేసయ్య టైము. హల్లెలూయా చెప్పండి. నా ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పుడు ఈ పగలనేది ఒకేసారి రాదు. అది నెమ్మదిగా పూర్తి పగలుగా అవుతుంది. అదేవిధంగా నీతిమంతుడు అంతకంతకు ఆశీర్వదించబడతాడు. హల్లెలూయా చెప్పండి. అంటే దేవుడు నీతిమంతుని జీవితాన్ని పగలు ఎట్లా అవుతుందో ఆ విధానముతో దేవుడు పోల్చాడు. పగలు ఏ రీతిగా 5 o'clockకి, 5:30కి, 6కి, అంటే తెల్లవారుజాము కొంచెం చీకటిగా ఉంది, కొంచెం వెలుతురు వచ్చింది, ఇంకొంచెం వెలుతురు వచ్చింది, పూర్తిగా తెల్లారింది, పట్ట పగలైపోయింది. ఎవరైనా మన ఇంట్లో 7:30కి, 8 దాకా పడుకుంటే, ఒరే దరిద్రుడా పట్ట పగలైపోయింది, ఇంకా నువ్వు లేలేదే అంటాం కదా. అట్ట పట్ట పగలయ్యే వరకు ఏ రీతిగా వెలుగు నెమ్మదిగా తేజరెళ్తుందో నీతిమంతుల జీవితాలు కూడా అంతకంతకు వర్ధిల్లుతాయి. హల్లెలూయా. ఏంటి, నేను దేవుణ్ణి నమ్ముకుని 3 నెలలైంది, 3 సంవత్సరాలైంది, 6 సంవత్సరాలైంది, ఇంకా నేనేంది ఇక్కడిక్కడే ఉన్నాను. ఎప్పుడు బాధపడమాకండి, అసలు అట్టు ఎప్పుడు అనుకోమాకండి. నిన్ను అంతకంతకు దేవుడు నిన్నేం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. నీ వెలుగు అంతకంతకు తేజరిల్లుతుంది. ఇది దైవిక క్రమం. దేవుణ్ణి నమ్ముకొని నీతిమంతులుగా మార్చబడి విశ్వాసంగా జీవించే వారికి దేవుడు ఆశీర్వదించే విధానం ఇది. ద ప్రాసెస్ ఇది. దేవుడు పగలు ఏ విధంగా అంతకంతకు పట్టపగలవద్దో ఆ వెలుతురు, అదేవిధంగా దేవుణ్ణి నమ్ముకొని నీతిగా నువ్వు బ్రతికితే
నిన్ను కూడా అంతకంతకు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితం కొంచెం, నీ ఆదాయం కొంచెం, ఆదాయ వనరులు కొద్దిగా ఉన్నాయి, నువ్వు చాలా చిన్న గృహం, చిన్న పరిస్థితులు, కొద్ది పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. ఆత్మీయ యాత్రను ప్రారంభించావు, దేవునిలో నీవు నడుస్తున్నావు, నీతిగా బ్రతుకుతున్నావు. దేవుడు నిన్ను అంతకంతకు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. పాస్టర్ గారు, నాకే జీతం లేదు, 1,00,000 రూపాయల జీతం నాకేమి లేదు, నేను ఎట్లా ఆశీర్వదించబడతానంటే, 1,00,000 రూపాయల జీతం వాళ్ళకి 10,000 ఆదాయం నీది. 1,00,000 రూపాయల జీతం వచ్చిన వాళ్ళకంటే 10,000 ఆదాయం ఉన్న నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. నమ్ముతున్నంత ఆమేన్ చెప్పండి. ఆ విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. పెద్ద జీతం వచ్చిన వాళ్ళకంటే కూడా కొద్ది ఆదాయం కలిగిన నిన్ను దేవుడు దీవిస్తాడు. నీ వెలుగు అంతకంతకు అది తేజరిల్లిపోద్ది ప్రియుల. ఎవరిదంటే ఇక్కడ చూడండి, నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. నీతిమంతులు, ప్రభునందు ప్రియులారా, నీతిమంతులు ఎవరి నీతిమంతులు? బైబిల్ ప్రకారం మనం అందరం పాపులమే, నీచులమే, దౌర్భాగ్యులమే. మన తల్లి మనలను పాపములోనే గర్భము ధరించింది. కాబట్టి మనం పుట్టుకతో పాపులం, నీచులం, దౌర్భాగ్యులం. ఇటువంటి మనలను యేసు ప్రభువు భూమి మీదకి వచ్చి మన కోసం సిలువలో చనిపోయి రక్తం చిందించి మన కోసం ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడు. ఎవరైతే ఆ యేసయ్య రక్తంలో వాళ్ళ పాపాలు కడుక్కొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తిజం పొందుతారో దేవుడు వారిని నీతిమంతులుగా చేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నీతిమంతులుగా మార్చబడిన మనము ఆ నీతిలోనే నిలవాలా వద్దా? ఆ నీతిలోనే, చెప్పండి, ఆ నీతిలోనే నిలవాలి. ఇప్పుడు నీతిమంతులుగా మేము మార్చబడ్డాం కాబట్టి ఈ వాక్యం మాకు వర్తిస్తుంది అనుకోమాకండి. నీతిమంతులు మీరు అయ్యారు, అయితే ఆ నీతిలో మీరు చెప్పండి ఆ నీతిలో మీరు నిలవాలి. ఇప్పుడు యోధా ఇస్కరియోతు ఉన్నాడు. యోధా ఇస్కరియోతుని దేవుడు అపోస్తలుడుగా చేశాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకి 12 మంది శిష్యులను ఆయన ఎన్నుకున్నాడు. ఆ 12 మందిలో యోధా ఇస్కరియోతు ఒకడు. వీళ్ళని దేవుడు అపోస్తలులు అన్నాడు. అంటే ఎంత గొప్ప ఆపర్చునిటీ, ఎంత గొప్ప కృప! అపోస్తలత్వాన్ని యోధా ఇస్కరియోతుకి ఇచ్చాడు. కానీ ఆ యోధా ఇస్కరియోతు ఆ అపోస్తలత్వములో నిలవకుండా లోకమును ఆశించి, ధనమును ఆశించి, ఈ లోకంలో ఉన్నటువంటి వీటన్నిటిని ఆశించి చెడిపోయి చివరికి హ్యాంగింగ్ చేసుకుని చనిపోయాడు. ఎందుకు ఆ గతి పట్టింది? అతను అపోస్తలుడు, ప్రభు శిష్యుడు, అభిషేకం పొందినవాడు. అటువంటి వ్యక్తి ఎందుకు ఇట్ట అయిపోయాడంటే ఆ అపోస్తలత్వములో అతను నిలవకుండా జారిపోయాడు, పక్కకి వెళ్ళిపోయాడు, పక్క మార్గాలు, తప్పుదోవల్లోకి వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుడు నిన్ను రక్షించాడు. దేవుడు నిన్ను నీతిమంతుడుగా చేశాడు, నీతిమంతురాలుగా దేవుడు చేశాడు. అయితే నీవు ఆ నీతిలో కడవరకు నిలవాలి. హల్లెలూయా. ఆ నీతిలో నువ్వు ఉండాలి. ఆ నీతిమంతుల మార్గాన్ని నువ్వు అనుసరించాలి. ఆ నీతిమంతులు నడిచిన దారిలో నువ్వు నడవాలి. మళ్ళా పక్కదోవలో పక్క చూపులైతే ఇక నీకు ఈ వాగ్దానం వర్తించదు. ఏ వాగ్దానం? నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లుతుంది. ఈ వాగ్దానం నీకు వర్తించదు. నా ప్రియమైన దేవుని పిల్లారా, ఎవరు
భ్రమపడొద్దు, అపోహపడొద్దు. నేను రక్షించబడ్డాను, నేను బాప్తిసం పొందాను, నేను నీతిమంతురాల్ని, నాకు ఈ వాక్యం వర్తిస్తుంది, నేను అంతకంతకు తేజరిల్లుతాను. అపోహపడొద్దు. మీరు నీతిలో నిలిచి ఉండాలి. చాలామంది దేవుణ్ణి నమ్ముకొని బాప్తీసాలు పొంది రక్షణ పొంది నీతిమంతులుగా తీర్చబడి తరువాత మరలా జారిపోయి పాపంలో పడిపోయి లోకంలో పడిపోయి అపవిత్రతలో పడిపోయి అవిధేయులుగా మారిపోయి నశించిపోయారు ప్రియులారా. ఈరోజు నీవెలా ఉన్నావు ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకో. ఎందుకంటే దేవుడు మనకి ఒక గొప్ప ఆధిక్యత ఇచ్చాడు ఈరోజు. ఏంటి అంటే మన ఆశీర్వాదాన్ని వేకువ వెలుగు పట్ట పగలు ఎట్టవద్దో మన ఆశీర్వాదాన్ని దానితో పోల్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీకు చిన్న ఆదాయం అండి, చిన్న వ్యాపారం, చిన్న ఉద్యోగం, చిన్న పరిస్థితులు, చిన్నది, అంతా చిన్నది 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 అయితే రాను 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 అంతకంతకు దేవుడు నిన్ను తేజరిల్లేటట్టు చేస్తాడు, వెలుగుగా దేవుడు చేస్తాడు ప్రియులారా. నీకోటి తెలుసా, ఇప్పుడు వెలుగు ఎక్కువైపోయింది అనుకో ఏమవుద్దమ్మా? ఏమవుద్ది? వెలుగు ఎక్కువైపోయింది అనుకో ఏమవుద్ది? చుట్టుపక్కల వాళ్ళంతా నీ వెలుగునే చూస్తారు, అవునా కాదా? నీ వెలుగు ఎక్కువైపోయింది అనుకో, ఇప్పుడు 10 దీపాలు, ఈ 10 దీపాల్లో ఒక దీపం వెలుగు ఎక్కువైపోయింది అనుకో, మిగిలిన 9 దీపాలను చూస్తారా? బాగా వెలుగుతున్న దీపాన్ని చూస్తారా? ఇప్పుడు నీ వెలుగు ఎక్కువైపోయింది అనుకో, అందరూ నీ వైపు చూస్తారు, అందరూ నీ దగ్గరికి వస్తారు. హల్లెలూయా. నీ వెలుగు ఎక్కువైపోయింది అనుకో అందరూ నీ దగ్గరికి వచ్చేస్తారు, అందరూ నీ దగ్గరికి వస్తారు, నీ మాట వింటారు. అన్న 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 అక్క 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 అని అందరూ నీ దగ్గరికి వచ్చి నీ మాటలు వింటారు. నీ యొక్క వెలుగును బట్టి నీకు బలం వస్తుంది, నీ వెలుగును బట్టి నీకు పవర్ వస్తుంది, అప్పుడు నీ మాట కొనసాగుతుంది, అందరూ నీ మాటలు వింటారు. నీ వెలుగు ఎక్కువైపోయింది. ఎట్టెక్కువైపోయింది నీ వెలుగు? నువ్వు ఒకప్పుడు మినుకుమంటున్నావు, మినుకుమనే నీవు ఎంత దేదీప్యమానంగా ఎట్లా నువ్వు వెళ్ళగలుగుతున్నావంటే నువ్వు దేవుడిలో నీతిగా ఉన్నావు కాబట్టి దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి అంతకంతకు డే బై డే, మంత్ బై మంత్, ఇయర్ బై ఇయర్ అంతకంతకు దేవుడు నిన్ను హెచ్చింపు చేస్తున్నాడు, అంతకంతకు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు ప్రియులారా. అందుకే ఇక్కడ ఏం రాయబడిందంటే పట్ట పగలు వేకువ వెలుగు, పట్ట పగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ఏంటి, నేను ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, 4 సంవత్సరాలు అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది దేవుణ్ణి నమ్ముకొని నేనేంది ఇంకా ఇట్నే ఉన్నానే అనుకోమాకండి. అంతకంతకు దేవుడు ఆశీర్వదిస్తాడు, కానీ రాత్రికి రాత్రే దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు. అలా ఆశీర్వదించినట్టు బైబిల్లో ఎక్కడా లేదు, ఎవ్వరికి లేదు. అది దేవుని విధానం కాదు. ఒక లాటరీ వచ్చేసింది, కోట్ల రూపాయలు, తెల్లారి సెలకల్లో అది కోటీశ్వరుడైపోయాడు, ఇది కాదు. దేవుడు ఒక మనిషిని అంతకంతకు అనేక అనుభవాలు నేర్పించి, పాఠాలు నేర్పించి, గుణపాఠాలు నేర్పించి మనిషిని బాగా తన యొక్క కృపలో బలపరిచి మనల్ని సరిదిద్ది సాగదీసి ఆయన మనలను అంతకంతకు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు మనలను ఆశీర్వదించే విధానం ఏంటంటే, ఏ విధంగా పగలు వేకువ వెలుగు పట్ట పగలుగా మారుతుందో గ్రాడ్యువల్గా ఆ విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇది దేవుని యొక్క విధానం. కాబట్టి సంవత్సరం అయిపోయింది, 1-2 సంవత్సరాలు అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది, 5 ఏళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది, ఏంది మనం ఇంకిట్టున్నాం? దేవుడు అంతకంతకు ఆశీర్వదిస్తాడు.
అంతకుముందు దేవుని ఎరక్క ముందు కనీసం ఇట్ట కూడా లేవు. హల్లెలూయా, ఇట్ట కూడా లేవు. ఈ మనశ్శాంతి లేదు, ఈ నెమ్మది లేదు, ఈ కృప లేదు, ఈ భరోసా లేదు, ఈ భద్రత లేదు, ఇదేమీ లేదు. ఈరోజు మనకి ఇంత కృపనిచ్చాడు, ఈ సహాయాలు ఆయన చేశాడు. ఇంకా రాబోయే రోజుల్లో అంతకంతకి దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే మనం ఏం చేయాలి? నీతిగా ఉండాలి. ఎలా ఉండాలండి? మనం నీతిగా ఉండాలి, నీతిగా ఉండాలి. అవినీతికి, అక్రమాలకి, అన్యాయాలకి, అబద్ధాలకి, అవిధేయతకి పాలుపడకూడదు. మనం చేయకూడదు ప్రియులారా, అలాగ మనం చేయకూడదు. అవినీతి సొమ్ము, అక్రమంగా వచ్చే డబ్బులు, అన్యాయం చేస్తే వచ్చే సిరి, ఇవి మంచిది కాదు. దీనివల్ల ఎంతో శాపం మనం మూట కట్టుకుంటాం ప్రియులారా. మనం ఏమి చేయకుండా నీతిగా మనం బ్రతికితే దేవుడు మనలను అంతకంతకు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ధైర్యం తెచ్చుకోండి, మీ విశ్వాసాన్ని బలపరుచుకోండి. వినండి బాగా, మీ విశ్వాసాన్ని బలపరుచుకోండి. నేనేంది ఇంకా ఇట్టనే ఉన్నాను అని మీరు బాధపడకండి. దేవుడు మిమ్మల్ని అంతకంతకు దేవుడే ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆయన చేతి కింద ఒదిగి, ఆయన రెక్కల కింద ఒదిగి ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన కనికరం కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు ప్రియులారా. 3 రోజులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి 3 రోజులు వాళ్ళు వాక్యాలు విన్నారు. 3 రోజులు యేసయ్య దగ్గరికి వచ్చి వాక్యాలు విన్నారు. ఆయన ఒక పెద్ద కొండ మీదకి వెళ్ళి ఆయన కూర్చుంటే ఆ కొండ అంతా చుట్టుపక్కల అంతా జనమే, ఎక్కడ చూసినా జనమే. ఆయన బోధించడం ప్రారంభించాడు. 3 రోజులు మాట్లాడాడు. 3 రోజులు అయిపోయింది. అప్పుడు యేసు ప్రభు ఆ ప్రజలను చూసి కనికరము చూపాడు. హల్లెలూయా. ఏంటి కనికరం అంటే, అయ్యో వీళ్ళు 3 రోజుల నుంచి ఏమీ తినలేదు, వీళ్ళేమీ తినలేదు, 3 రోజుల నుంచి అట్టనే ఉన్నారు, ఏమైనా పెట్టండి వాళ్ళకని శిష్యులకు చెప్పాడు. నిజంగా ప్రభు దయగలిగినోడా కాదా? చెప్పండి. ఒక్కోసారి నువ్వు అనుకోవచ్చు, ఈరోజు నేనేం తినలేదు, నన్ను పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరని. దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు తిన్నావా, తినలేదా, ఉన్నావా లేవా, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఒక 2 పూటలు తినకపోతే దేవుడు చూస్తున్నాడు. ఇంట్లో వాళ్ళు నిన్ను పట్టించుకోకపోవచ్చు, దేవుడు పట్టించుకుంటాడు. ఎందుకంటే నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. నీ పట్ల ఎంతో ఆయన ఆశ కలిగి ఉన్నాడు. నిన్ను ఎంతో గొప్పగా దేవుడు ప్రేమించాడు. ప్రియమైన సహోదరి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి మరి ఆయన మన కోసం సమస్తం త్యాగం చేశాడు. అటువంటి గొప్ప దేవుడు మనలను దీవిస్తానంటున్నాడు. ఏ విధంగా? వేకువ వెలుగు ఏ విధంగా గ్రాడ్యువల్గా పగలయ్యే వరకు తేజరిల్లుతుందో ఆ విధంగా దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం అందరం కూడా అట్టి నీతిలో మనం ఉండాలి, అట్టి విశ్వాసంలో మనం ఉండాలి. మనం జారిపోతే, పక్కదారులకు వెళ్ళిపోతే, మళ్ళా మనం లోకంలో కలిసిపోతే, మళ్ళా అపవిత్రంగా మనం బ్రతికితే మనకి వాగ్దానం వర్తిస్తుందా? చెప్పండి, వర్తిస్తుందా? వర్తించదు ప్రియులారా. మనకు వర్తించదు. చాలామంది అనుకుంటారు ఏంటంటే, అన్ని తప్పులు చేసి, అన్ని పాపాలు చేసి, అబద్ధాలు చెప్తూ, అవిధేయంగా జీవిస్తూ, అట్టిట్ట బ్రతుకుతూ, మళ్ళా వాక్యాలు తీసి చదువుకుంటూ, వాక్యాలు వింటూ, ఇవి కూడా మాకు వర్తిస్తాయి అనుకుంటారు. దయచేసి భ్రమపడొద్దు. దయచేసి ఇట్టి అపోహలో మీరు ఉండొద్దు ప్రియులారా. దేవుడు వాక్యం స్వచ్ఛమైనది, 2 అంచులు కలిగిన ఖడ్గము వంటిది. దేవుని వాక్యం ఆయన ఆదరిస్తాడు, గద్దిస్తాడు, ఆయన కృప చూపిస్తాడు, ఆయన అవసరమైతే ఆయన మనల్ని దండిస్తాడు.
కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు, నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. నీతిమంతుల మార్గం. మరి నువ్వు నీతిమంతుల మార్గంలో ఉన్నావా? భక్తిహీనుల మార్గంలో ఉన్నావా? నీతిమంతులు వెళ్ళే త్రోవలో ఉన్నావా? లోకస్తులు వెళ్ళే త్రోవలో ఉన్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకో. ఎందుకంటే ప్రభు ప్రేమను పంచాలి, ప్రభువును గురించి చాటాలి, ఆత్మలను రక్షించాలి. ఏమండి, ఈ మధ్యన ఒక వీడియో చూశాను నేను. అదేంటంటే మనుషులంతా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నప్పుడు టక్కని మిస్ అయిపోతున్నారు, మాయమైపోతున్నారు. వాళ్ళ వస్త్రాలు కింద పడిపోతున్నాయి, వాళ్ళు మాయమైపోతున్నారు. ఏమిటంటే యేసయ్య రెండవ రాకడలో మనుషులు ఎత్తబడతారు. హల్లెలూయా. ఇద్దరు తిరుగులు విసురుతుంటారు, ఇద్దరు పెద్ద తిరుగలి, ఇద్దరు ఆమె తిప్పుతుంది అందిన కాడికి, అప్పుడు ఆమె పక్కన అలా తిప్పి మళ్ళీ ఈ పక్కన ఆమెకు అందిస్తుంది, మళ్ళీ ఈమె తిప్పి ఆమెకు అందిస్తుంది, ఆమె తిప్పి ఈమెకు అందిస్తుంది. పెద్ద తిరుగులది. తిప్పుతూ ఉంటారు. సడన్గా ఒక ఆమె మాయమైపోతుంది. ఏదేమి లేదు, రాకడలో ఎత్తబడింది. హల్లెలూయా. ఇద్దరు కలిసి మంచం మీద పండుకొని ఉంటారు. వాళ్ళు భార్యాభర్తలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఇద్దరు స్నేహితులు కావచ్చు. వాళ్ళిద్దరు మంచం మీద పండుకొని ఉంటారు. అలా పండుకున్నప్పుడు టక్కన ఒకళ్ళు మాయమైపోతారు. ఏరి వీళ్ళు లేరు, రాకళ్ళు ఎత్తబడ్డారు. ఇద్దరు కలిసి పొలములో పని చేస్తుంటారు. ఇవన్నీ ఇట్ ఈస్ నాట్ మై వర్డ్స్, ఈ నా సొంత మాటలు కాదు, దేవుని వాక్యంలో రాయబడినయే. ఇద్దరు కలిసి పొలములో పని చేస్తుంటారు. ఇద్దరు కలిసి నాగలు దున్నుతున్నారో, లేకపోతే పార పని చేస్తున్నారో, గడ్డి ఏరి వేస్తున్నారో, ఇద్దరు కలిసి పొలములో పని చేస్తున్నారు. అయితే ఇద్దరు కలిసి పని చేస్తుంటే టక్కన ఒకళ్ళు మాయమైపోతారు. ఏరి వీళ్ళంటే లేరు, ప్రభు రాకళ్ళు ఎత్తబడ్డారు. ప్రియమైన దేవుని పిల్లారా, మరి మన చుట్టూ అనేక మంది ప్రజలు ఉన్నారు, అనేక మంది మనుషులు ఉన్నారు. వాళ్ళ విషయమై బాధ్యత మనకి లేదా? వాళ్ళ విషయమైన ఏవండి, మరి దేవుడు మనల్ని ఎక్కడగడా? వారికి దేవుని ప్రేమను పంచాలి, వారికి దేవుని యొక్క విశ్వాసం వాళ్ళకి తెలియచేయాలి, రక్షణ జ్ఞానం వాళ్ళకి మనం చెప్పాలి. ఆలోచించండి ప్రియులారా, ఈ మాటలు ఏమండి చాలా విలువైనవి ప్రియులారా. ఎందుకంటే మరి పరలోకం ఉంది అన్నది ఎంత సత్యమో, నరకం అనేది కూడా ఉంది. ఆ యొక్క నిత్య నరకములో ఒక మనిషి వెళ్ళిపోతే ఏమండి మరలా తిరిగి వచ్చేదంటూ ఉండదు. కొంతకాలం శిక్ష అనుభవించి మళ్ళా తిరిగి వచ్చి మళ్ళా శిక్ష అయిపోయినాక, ఇది భూమి మీద ఉన్న చట్టాలు. దేవుని చట్టం అలా లేదు. నరకములో పడ్డ వ్యక్తి నరకంలోనే ఉంటాడు, పరలోకంలో ఉన్న వ్యక్తి పరలోకంలోనే ఉంటాడు. ఎందుకంటే లాజరు, దరిద్రుడైన లాజరు ఆ యొక్క ఉపమానంలో ఏవండి, మీరు మా దగ్గరికి రావటానికి, మేము మీ దగ్గరికి రావటానికి అనుమతి లేదు అన్నాడు. హల్లెలూయా. అంటే లాజరు పరలోకం వెళ్ళేదా, లాజరు నరకానికి వెళ్ళేదానికి, లేకుంటే ఏమండి దరిద్రుడు పరలోకం వెళ్ళేదానికి అవకాశం లేదు. ఆ ధనవంతుడు పరలోకం వెళ్ళేదానికి అవకాశం లేదు. వాళ్ళు ఇక్కడికి వచ్చేదానికి అవకాశం లేదు, వీళ్ళు అక్కడికి వెళ్ళేదానికి అవకాశం లేదు. మరి ఇంత భయంకరమైన దుస్థితి ప్రియులారా. కాబట్టి మనం ప్రజలను సన్మార్గంలోకి, సత్మార్గంలోకి, దేవుని మార్గంలోకి నడిపించవలసిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది ప్రియులారా. మనం వాళ్ళకి పలుమార్లు చెప్పాలి. మనం పొందిన రక్షణ, మనం పొందిన కృప, మనం పొందిన నిత్య జీవం, మనం పొందిన ఆశీర్వాదం, మనం పొందిన ఈ యొక్క ప్రభు సమాధానం వాళ్ళకి మనం చెప్పాలి ప్రియులారా. దయచేసి బాగా అర్థం చేసుకోండి. ఈ రక్షణ జ్ఞానం లేక ఎంతోమంది నశించిపోతున్నారు. ఎందుకంటే నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లుతుంది ప్రియులారా. దేవుడు మనలను అంతకంతకు ఆశీర్వదిస్తాడు. ఈరోజు నువ్వు కష్టాల్లో ఉండొచ్చు, బాధల్లో ఉండొచ్చు. ఈ కష్టాలు ఎప్పుడూ ఉండవు, ఈ సమస్యలు ఎప్పుడూ ఉండవు, ఈ అప్పులు ఎప్పుడూ ఉండవు, ఈ రోగాలు ఎప్పుడూ ఉండవు. అయితే నీవు నీతిగా బ్రతికినప్పుడు, నీవు విశ్వాసంగా ఉన్నప్పుడు, నీవు నమ్మకంగా ఉన్నప్పుడు, ప్రతి విషయంలో దేవుని దగ్గర ట్రాన్స్పరెంట్గా, యథార్థంగా
ఏమండి దేవుని దగ్గర అబద్ధము, దొంగతనం, మోసం లేకుండా యథార్థంగా నీ జీవితాన్ని ప్రభు దగ్గర నువ్వు గడుపుతూ ఉన్నప్పుడు నువ్వు అంతకంతకు దేవుడు నిన్ను తేజరిల్లేటట్టు చేస్తాడు. హల్లెలూయా. అంతకంతకు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతకంతకు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక ఈరోజు నా మాటలు వింటున్న, ఈ దేవుని మాటలు వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, మరి మీరు దేవుని యొక్క సన్నిధిలో మీరు నీతిమంతుల మార్గాన్ని మీరు అనుసరించాలని, దేవుని సన్నిధిలో నీతిగా మీరు ఉండాలని ప్రభు పేట నేను కోరుచున్నాను. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను. హల్లెలూయా. చూడండి, ఆ తర్వాత ఏముందమ్మా? సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను. ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు మనకి కనిపిస్తున్నారు. ఒక వ్యక్తి దావీదు, మరొక వ్యక్తి సౌలు. ఈ దావీదు ఏమయ్యాడంట? అంతకంతకు ప్రబలెను. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, 254వ పేజీ. 254వ పేజీ. నా ప్రియమైన దేవుని పిల్లారా, మీరు బైబిల్ టకీమని తీలేపోతున్నారు. కారణం ఏంటంటే మీరు ఇళ్ళ దగ్గర బైబిలు చదవడం లేదు. మీరు బాగా వినండి, బైబిల్ చదివితేనే ఆశీర్వాదాలు వస్తాయి. హల్లెలూయా. ఏంటి పాస్టర్ గారు మరి ఓవర్గా మీరు చెప్తున్నట్టున్నారా? బైబిల్ చదివితేనే ఆశీర్వాదాలు వస్తాయి. ఇది నా సొంత మాట కాదు. మొదటి కీర్తనలో ఏముంది? దివారాత్రములో దానిని ధ్యానించేవాడు. దేనినండి? దేన్ని? దివారాత్రములో దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ఏదో పనికిమాలిన మాటలు, టీవీలు, అవి ఇవి రకరకాలుగా సమయాన్ని అంతా వ్యర్థం చేసేస్తే ఏం ప్రయోజనం? ఏమన్నా ఉపయోగం ఉందా? దమ్మిడి ఆదాయం ఉందా? ఆలోచించండి. దివారాత్రములో బైబిల్ని ధ్యానం చేస్తే వాడు ధన్యుడు. వాడు ఏమవుతాడంటే వాడు నీటి కాలువ పక్కన నాటబడిన చెట్టులాగా ఉంటాడు. హల్లెలూయా. అది ఎండాకాలం కాదు, వానాకాలం కాదు, చలికాలం కాదు, ఏ కాలం కాదు, అది ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. కాబట్టి బైబిల్ చదవాలి, ధర్మశాస్త్రమును ధ్యానించాలి, బైబిల్ చదవాలి, 4-5 అధ్యాయాలు చదవాలి, ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, ఈ సమయాన్ని దేవునితో గడపాలి. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎవరైనా నేను దేవునితో సమయం నేను బాగానే గడిపాను, కానీ నాకే మేలు కలగలేదు, నేను ఇంకా నశించిపోయానని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉండారు? ఎవరన్నా? ఎవరు లేరు. దేవుడితో నువ్వు గడపడం నువ్వు మొదలు పెడితే నువ్వు చిన్నగా నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. కాబట్టి బైబిల్ నువ్వు చదవాలి ప్రియులారా. నేను ఆ మధ్యన ఒక పెద్ద ఆయన అల్లూరులో తెలిసిన ఆయన చనిపోయాడు. ఆయన సాక్ష్యం విన్నాను. నేను మీకు చెప్పానో లేదో. వాళ్ళు చదువు లేని వాళ్ళు. ఆయన ఈ యొక్క పంట దాన్ని పంట నూర్చే పనికి దానికి వెళ్తారు. అది రాత్రిపూట పంట నూర్చే పని. ఏంటంటే పగలు చేయలేరు ఆ పనులు. ఆ పంట నూర్చే పనికి రాత్రిపూట వెళ్ళి 2 గంటలకు ఇంటికి వచ్చి ఒళ్ళంతా నూగు, గడ్డి, భయంకరమైన దురద, స్నానం చేసి దీపం బుడ్డి దగ్గర ఆ యొక్క ఆ చిన్న గుడిసెలో మట్టి గోడలు, కింద మట్టి, నొలక మంచం, పక్కనే చిన్న బల్ల, ఇవన్నీ మన జీవితాలే. ఇవన్నీ ఎవరియో కాదు, ఆనించి వచ్చిన వాళ్ళం అందరం. ఆ నొలక మంచం, చిన్న బల్ల, దాని మీద చిన్న దీపం బుడ్డి,
అప్పుడు టైం 2:30. పంట నూర్చేదానికి పోయి వచ్చాడు, స్నానం చేశాడు, వచ్చి బైబిల్ తీసుకుని ఆ యొక్క ఆ దీపం బుడ్డికాడు పెట్టుకొని, చదువు రాదు, కొద్దిగానే వచ్చు, అక్షరం కూడబలుక్కుని చదువుకుంటున్నాడు. ఇంతలోకి ఒక పురుగు వచ్చి దీపం పెడిపోయి దీపం ఆరిపోయింది. మళ్ళా వెలిగించుకుని మళ్ళా చదువుకున్నాడు. ఆయన చెప్పిన మాటలు ఆయన చెప్పగానే లేచి నిలబడి, అయ్యా నీకు వందనాలు, నాకెవరైనా కానీ నేను ఎప్పుడో చెప్పాను, నాకేదో ఇంత డబ్బులు ఇంత కానుకలు ఇచ్చేస్తే పాస్టర్ గారు ఆనందం వాళ్ళు వేరే, నాకెవరైనా భక్తిగా ఉంటే వాళ్ళని ఎంత ఇష్టపడతానంటే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఎందుకో నాకు వాళ్ళంటే అంత ప్రేమ ప్రియుల. ఎప్పుడైతే ఆయన మాటలు చెప్తుంటే ఆయన వైపు అట్టా చూసి ఎవరెవరు ఇటాటోళ్ళు ఉండమట్టే ఈ క్రైస్తవ్యం ఇప్పటిదాకా వచ్చింది. హల్లెలూయా. దొంగలు, పనికిమాలినోళ్ళు, అబద్ధికులు, దేవుని పట్ల విశ్వాసం లేని వాళ్ళు, అవిధేయులు, దేవుని ప్రేమ లేని వాళ్ళు, లోబడని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. అటువంటి ఆయన చూడండి ప్రియులారా, ధర్మశాస్త్రమును దాన్ని ధ్యానిస్తేనే అసలు ఇంకా ప్రకటన గ్రంథంలో ఉంది, వింటేనే వాళ్ళు ధన్యులను ఉంది. హల్లెలూయా. మీరు చదవరు, మీరు చూడండి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో చూడండి. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో, నేటి దినాల్లో బైబిల్ అనేది ఇంటికి వెళ్ళటం పక్కన పెట్టేయడమే. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో 3వ వచనం, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారునో ధన్యులు. హల్లెలూయా. చదివేవాడు ధన్యుడే, వినేవాడు ధన్యుడే, వాటిని గైకొనువాడు ఇంకా ధన్యుడు. మరి విన్నా మనకెంత ఆశీర్వాదం అండి, చదవటం ఎంత ఆశీర్వాదం అండి. ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తే, దివారాత్రాలు ధ్యానిస్తే వాడు కాలువ పక్కనున్న చెట్టులాగా వాడు ఉంటాడు. అది ఎండాకాలం ఎండదు, వానాకాలం అసలు ఇబ్బంది లేదు, చలికాలం అని ఎప్పుడు ఇబ్బంది లేదు, దానికి పచ్చగా ఉంటుంది. ప్రియ సహోదరుడా, నీ జీవితం కూడా ఎప్పుడు పదిలంగా క్షేమంగా పచ్చగా నువ్వు ఉండాలంటే, ఆశీర్వాదంగా ఉండాలంటే వాక్యాన్ని నువ్వు చదవాలి. మీ బిడ్డల చేత చదివిపించాలి. అయ్యా ఈరోజు బైబిల్ చదివావా అడగాలి. కనీసం 4 అధ్యాయాలైనా చదవాలి, ధ్యానం చేయాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇలాగూ చేసి చూడు, కొన్నాళ్ళు నీ పరిస్థితులు మారకపోతే అడుగు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, ఈ దావీదంట అంతకంతకు ప్రబలెను. సౌలు అంతకంతకు నేరసిల్లిపోయాడు. ఎందుకంటే దావీదు నీతిగా జీవిస్తున్నాడు, సౌలు భక్తిహీనుడుగా బ్రతుకుతున్నాడు. దావీదు ఎలా జీవిస్తున్నాడు చెప్పండి? నీతిగా జీవిస్తున్నాడు. సౌలు భక్తిహీనుడిగా జీవిస్తున్నాడు. అందుకనే దావీదు అంతకంతకు ప్రబలెను. ఏదైనా చెట్టు ప్రబలంగా వచ్చేసింది అనుకో, ఇదేంది ఇది ప్రబలంగా వచ్చేసింది అంటున్నా, అట్ట దావీదు రోజు రోజుకి నెల సంవత్సరానికి ప్రబలుతున్నాడు. అతని యొక్క ఐశ్వర్యం కానీ, ఆశీర్వాదం కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ అన్నీ అతనికి ప్రబలుతున్నాయి. ఈ సౌలు ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజు అనే పేరే కానీ అతను భక్తిహీనుడు వల్ల, అతని భక్తిహీనత వల్ల రోజుకి నేరసిల్లిపోతున్నాడు. ప్రియులారా, ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లలారా, అంతకంతకు దావీదు ప్రబలని రాయబడింది. ఒక్కసారి కాదు, ఆల్ ఆఫ్ సడన్ కాదు, రాత్రికి రాత్రి కాదు, అంతకంతకు ఈరోజు నీవు నేను కూడా అంతకంతకు మనం ప్రబలతాం. ఇక్కడేం రాయబడిందంటే, సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి బహుకాలము యుద్ధము జరిగెను. ఈరోజు నువ్వు నీతిమంతుడిగా జీవిస్తే నీతో పోరాడే వాళ్ళు నేరసించిపోతారు, నువ్వు ప్రబలతావు. హల్లెలూయా.
నీతో పోరాడే వాళ్ళు పోరాడి 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 ఏమ్మా, ఇప్పుడు పరిగెత్తేవాడు కొద్దిసేపటికి ఏమొస్తుంది, వాడికి అలుపు వచ్చేస్తుంది, ఆయాసం వచ్చేది. అట్ట నువ్వు కనుక నీతిగా బతికితే, దేవునిలో ఉంటే, నీతో పోరాడేవాళ్ళు ఓడిపోతారు, వాళ్ళు నీరసిల్లిపోతారు, వాళ్ళకి ఆయాసం వచ్చేస్తుంది, పోరాడలేక కింద పడిపోతారు. నీవు రోజు రోజుకి ప్రబలిపోతావు ప్రియులారా. కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన దేవుని పిల్లారా, మనకి వాక్యమే ఆనందం, వాక్యం మనకు సంతోషం, దేవుని వాక్యంలోనే మనకి గొప్ప కృప ఉంది ప్రియులారా. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు, నీవు నీతిగా జీవిస్తే ప్రియమైన చెల్లి, అక్క, తమ్ముడన్నా, నిన్ను దేవుడు అంతకంతకు ఆశీర్వదిస్తాడు, అంతకంతకు దేవుడు నిన్ను దీవిస్తాడు ప్రియులారా. నీవు మరి ఎలా ఉన్నావో ఒక్కసారి నువ్వు పరిశీలించుకో. ఎందుకంటే రక్షణ పొందాను, బాప్తిసం పొందానంటే కాదు. ఏమండి, దేవుడు అనేకులను పిలుస్తున్నాడు 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 పిలుస్తున్నాడు. ఎంతోమంది వస్తున్నారు. కానీ ఆ వచ్చిన వాళ్ళల్లో, ఆ పిలుపుకు అందుకుని వచ్చిన వాళ్ళల్లో, పిలుపుని అందుకుని వచ్చిన వాళ్ళల్లో, నేను ఎందుకు మళ్ళా చెప్తున్నాను, మీరు బాగా వింటారని, ఆ పిలుపుని అందుకుని వచ్చిన వాళ్ళల్లో కొద్ది మందిని ఏర్పరచుకొని పరలోకం వెళ్తున్నారు. హల్లెలూయా. చాలా మంది వచ్చారుగా పాస్టర్ గారు, అందరినీ పిలిచాడు. ఎస్, దేవుడు పక్షపాతం లేకుండా అందరినీ పిలిచాడు. కుల, మత, రంగు భేదం ఏం లేదు. దేవుని కాడ కులం లేదు, దేవుని కాడ మతం లేదు, దేవుని కాడ ఏమీ లేదు. అందరూ ఒకే గాలి పీల్చి బతకండి అన్నాడు. అందరికీ ఒకే రక్తాన్ని ఇచ్చాడు. అలానా కులచు ఒక రక్తం, ఈ కులచు ఒక రక్తం, ఇలా అందరూ వాళ్ళు ఆ గాలి పీల్చాలి, వీళ్ళు ఈ గాలి, అందరూ ఒకే గాలి, అందరూ ఆ మట్టి నుంచే, అందరూ ఆ తల్లి గర్భం నుంచే, అందరూ ఒకే విధంగా, అందరూ ఒకడు ముక్కు ముందు ఒకడు ముక్కు వెనకలేదు, అందరికి ఒకే విధంగా ఉన్నాయి. దేవుడి కాడ కులం లేదు, మతం లేదు, రంగు లేదు, వర్గం లేదు, జాతి భేదాలు ఏమీ లేవు. ఏమండి, అయితే ఆ దేవుడు అందరినీ పక్షపాతం లేకుండా అందరినీ పిలుస్తున్నాడు. చాలామంది వస్తున్నారు. వాళ్ళల్లో కొద్ది మందే పరలోకం వెళ్తున్నారు. మిగిలిన వాళ్ళు ఏమవుతుందంటే విడిచిపెట్టబడుతున్నారు. ఇక్కడే విడిచిపెట్టబడుతున్నారు. ఈరోజు నా ప్రియమైన సహోదరులారా, ఈ మాటలు వింటున్న మీరు, నీవు అంతకంతకు వర్ధిల్లాలంటే నీతిగా జీవించాలి, నియమంగా జీవించాలి, దేవునిలో బ్రతకాలి, విశ్వాసంగా ఉండాలి. అబద్ధాలు, అన్యాయాలు, మోసాలు, అక్రమాలు, అపవిత్రత, ఇవన్నీ నువ్వు విడిచిపెట్టేయాలి. ఇవన్నీ అవసరం లేదు ప్రియులారా, ఇవన్నీ మనకు అవసరం లేదు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఇవన్నీ ఎంతండి, బహు ఉన్నతంగా దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కట్టని కోటలను, పెట్టని పొయ్యిలను, ఏమంటే నాటని తోటలను దేవుడు నీకు ఇస్తాడు ప్రియులారా. దేవుడు ఆ విధంగా ఆశీర్వదిస్తాడు. మనం ఏంటంటే నీతిగా బ్రతికితే నీ వెలుగు అంతకంతకు వర్ధిల్లుతుంది ప్రియులారా, అంతకంతకు వర్ధిల్లుతుంది. ఈ సంవత్సరం ఇట్టున్నావు, మరి ఏటి ఇలా ఉండవు. దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, దావీదు అంతకంతకు ప్రబలాడంట, సౌలు అంతకంతకు నీరసిల్లిపోయాడంట. కాబట్టి మీరు కూడా అంతకంతకు ఆశీర్వదించబడాలంటే మీరు కూడా నీతిమంతుల మార్గాన్ని మీరు అనుసరించండి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇదిగో సమయం ఎంత అయింది అనుకుంటున్నారు? 12:50 అయింది. నేను ముగిచ్చేసాను. వాస్తవంగా అయితే ఇంకా ఒక 2 పాయింట్స్ ఉన్నాయి, వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి, అవి నేను చెప్పలేదు. ఎందుకంటే టైం సెన్స్ అనేది మనకు కావాలి. మనం అందరం ఫస్ట్ క్రమాలు మనం పాటించాలి, అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. క్రమాలు మనం పాటించాలి. ఇప్పుడు ఉదయాన్నే లేచి, ఏవండి, పెందలకడ లేచి ఇల్లు వాకిళ్ళు ఊడ్చుకొని అంట్లన్నీ తోమేసుకొని పెందలకడ లేచి ఉదయాన్నే పనులన్నీ చేసేసుకుంటే ఆ ఇంటిని దేవుడు ఆశీర్వదిస్తాడు. పొద్దెక్కి అంట్లు బయటేసి పొద్దెక్కి మొహాలు గడుక్కుని, ఏమండి 10కి మనం ఇట్లా చేస్తే ఆ ఇల్లు ఎప్పటికీ దీవించబడదు.
ఫస్ట్ క్రమాలు కావాలి, క్రమాలు కావాలి ప్రియులారా. కాబట్టి దయచేసి మీరు 11 గంటలకల్లా మందిరానికి రండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మేము కూడా కరెక్ట్గా సమయానికి మేము విడిచిపెట్టేస్తాం. 1:30 దాకా 2 దాకా అలాగున మనం ఆరాధనలు చేయటం అది ఎంత మాత్రం క్రమం కానే కాదు. కాబట్టి ఇదిగో నేను 12:50 నేను ముగించా. అసలు యాక్చువల్ 1:30 గంట చాలు. 1.5 అవర్, 1.5 గంట ఆరాధనకి సమృద్ధిగా సరిపోతుంది. మనకి ఎక్కువ అవసరం లేదు. కాబట్టి మీలో 11:30కు వచ్చేవాళ్ళు ఉన్నారు, 12కు వచ్చేవాళ్ళు ఉన్నారు, 12:20 కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. దయచేసి మీరు మార్చుకోండి, మారండి. మీరంటే చాలా ఇష్టం, కానీ మీ విధానాలు కొన్ని కష్టంగా ఉన్నాయి. అంతేగాని మీరంటే ఇష్టం లేదని ఎప్పుడు అనుకోమాకండి. మీరంటే మాకు చాలా ఇష్టం, కానీ మీ విధానాలే కొంచెం కష్టంగా ఉన్నాయి. అవి మార్చుకోండి. దేవుడు మిమ్మను గొప్పగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మా నాన్నగారు అంటే ఇష్టం, కానీ మా నాన్నగారిలో ఉన్న జబ్బు కూడా అది నాకు ఇష్టమో కాదు కదండి, కాదు కదా. ఏమో మా అమ్మ అంటే ఇష్టం, మా అమ్మలో ఉండే కాలు నొప్పి అది నాకు ఇష్టం లేదు. ఇప్పుడు మీరంటే ఇష్టం, మీరు అవలంబించే విధానాలు మాత్రం ఇష్టం లేదు. కాబట్టి మీరు మారాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మిమ్మను మీ కుటుంబాలని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాను. దయచేసి మీరు కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, దయా కనికరం గల గొప్ప దేవుని నీకు వందనాలు. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. అవును ప్రభువా, నిన్ను నమ్మిన బిడ్డలను నీవు అంతకంతకు ఆశీర్వదిస్తావు. డే బై డే, మంత్ బై మంత్, ఇయర్ బై ఇయర్ వారిని నువ్వు దీవించు వాడవై ఉన్నావు. ఆ పద్ధతి నీవు కొనసాగిస్తానని వాగ్దానం నువ్వు చేశావు. ఆల్ ఆఫ్ సడన్ ఎవరిని నువ్వు ఆశీర్వదించావు, అంతకంతకు వేకువ వెలుగు పట్ట పగలు ఎలాగవుతుందో నీతి మంతులను అంతకంతకు తేజరిలేటట్టు నువ్వు చేస్తావు. అయ్యా, దావీదును అంతకంతకు ఆశీర్వదించావు. సౌలైతే అంతకంతకు నీరసించిపోయాడు ప్రభువా. నాయనా, మేము కూడా అయ్యా మీ సన్నిధిలో మీ రక్తంలో కడుగబడి అయ్యా మీ నీతిలో మేము నిలిచి ఉండడానికి సహాయం చేయండి. మా సంఘాన్ని, మా సేవలను మీరు ఆశీర్వదించి ఫలింపు చేయండి. భూమి మీద నీతిగా అయ్యా యథార్థముగా జరుగుతున్న ప్రతి పరిచర్యను, సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. మమ్మల్ని అందరినీ బలపరచండి, కాపాడండి. అయ్యా ఈ వాక్యం అయ్యా ఇదిగో అపవాది అయ్యా పక్షులు ఎత్తుకెళ్ళిపోకుండా, తినివేయకుండా నాయనా 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 నీ బిడ్డలు ఇది హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. అయ్యా నేను అంతకంతకు తేజరిల్లాలి దేవుడి కృపలోనని, మీ నీతిలో నిలిచి ఉండడానికి సహాయం చేయండి. అయ్యా మా బిడ్డలందరినీ బలపరిచి కాపాడి మహిమ పొందమని యేసు నామంలో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ లైవ్లో ఉన్న బిడ్డలందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. వారి కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ఆమేన్. వందనాలండి.